హాయ్ అండి. వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఇదొచ్చి న్యూ ఇయర్ రోజు మేము టెంపుల్‌కైతే వెళ్ళామండి. మల్తకల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి. 1 వీక్ బ్యాక్ ఇక్కడ జాతర తేరు గుంజారు. అయితే ఇంక జనవరి ఫస్ట్ రోజు ఎటైనా వెళ్దాం అనుకున్నాము. ఇక ఎలాగూ మనము దేవుని దర్శనం చేసుకొని టెంకాయలు కొట్టాలి కాబట్టి అలాగే న్యూ ఇయర్ రోజు పిల్లల్ని అలా జాతరకి తీసుకెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి వచ్చేసాము. సరదాగా ఈవినింగ్ టైంలో ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి అందరూ వచ్చేసారు. వీడియో అయితే చివరిదాకా చూడండి. కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. జాతరలో బాగా తిరిగేశారనమాట. లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ మేము గుడి దగ్గరకైతే వచ్చేసాము. మా బాబు కారు పక్కకు పెట్టొచ్చి జాయిన్ అయ్యాడు మాతో పాటు. లోపలికెళ్ళి ఫస్ట్ అయితే దేవుడిని దర్శనం చేసుకున్నాము. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత అలా సరదాగా జాతరలో అంతా తిరిగేశారు. ఇక్కడ చూడండి మా వర్షిని గోలీ సోడా నేనే కొట్టేస్తాను అని చెప్పేసి వాడి దగ్గర నుంచి తీసేసుకుందనమాట. సరదాగా ఆమె సోడా గోలీ తను కొట్టడం కోసమే సోడా ఇప్పించుకునిందనమాట, తాగడం కోసం కాదు. ఇంకా తర్వాత ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నారు. చీఫ్ అండ్ బెస్ట్‌లో ఉన్నాయి. ఇక్కడ 30 రూపీస్‌కి ఒకటనమాట. కానీ క్వాలిటీ బాగున్నాయండి. మెటల్‌వి మొత్తము చాలా బాగున్నాయి. అప్పుడప్పుడు మనం డ్రెస్సుల మీదకి పిల్లలు చేంజ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాము. మంచి మంచి మోడల్స్ కోసము. ఇక్కడైతే ఒక 3-4 జతలు ఇయర్ రింగ్స్ తీసేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బొమ్మలు కొనడానికి అయితే వచ్చేసాము. వర్షిని వాళ్ళ అక్క కూతురు కోసము బొమ్మలు అయితే చూస్తుంది. ఇంకా ఏవి అయితే నచ్చట్లేదు, ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి అన్నీ అలా చూస్తూ వెళ్తున్నారనమాట. ఇక్కడ ఫిక్స్డ్ రేటు పెట్టేశారు బొమ్మలు అయితే. ఏది తీసుకున్నా 100 రూపీస్కి ఒకటి. మనకు జాతర అంటే వాళ్ళు ఒక రేట్ చెప్పడము, మనం కొద్దిగా తగ్గించి అడగడం వల్ల ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు అలా లేదు. వాళ్ళు కూడా బాగా అప్డేట్ అయిపోయారు. ఎందుకు ఈ టైం వేస్ట్ పనులు అనుకున్నారేమో మరి, బోర్డు అయితే పెట్టేశారు 100 రూపీస్కి ఏది తీసుకున్నా అని చెప్పేసి. ఇక్కడ బాగా చూస్తుంది కానీ ఇదేదో భయపెట్టేనట్టు ఉన్నాయి దాని కళ్ళు అని చెప్పేసి అది తీసుకోలేదు. చివరికైతే ఒకటే ప్యాక్లో చిన్న చిన్న బొమ్మలు 6 వచ్చేసాయి. అవి తీసుకుంది లాస్ట్కి. అన్ని బొమ్మలు చూసేసిన తర్వాత లాస్ట్లో అవి నచ్చిందనమాట తనకి. ఇంకా చూసారు కదా, ఇక్కడ బోర్డు కూడా చూపిస్తున్నాను 100 రూపీస్. ఇక తగ్గడం లేదు, ఏదైనా తీసుకోండి అని చెప్పేశారు. ఇంకా తర్వాతకు వచ్చేసి అంతా అలా తిరిగేసామన్నమాట. ఇక్కడైతే సామాన్ షాప్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ స్టీలు, ఇత్తడు, కంజు సామాన్లు అన్నీ బాగున్నాయి అన్నమాట. నేను ప్రమిదలు అయితే చూశాను, అతను 450 చెప్పాడు. వీటిని బాగున్నాయి కానీ వెయిట్ అంత లేవు అనమాట, వెయిట్లెస్ ఉన్నాయి. ఏమో చూద్దాంలే, షాప్లో అయితే బాగుంటాయేమో అని చెప్పేసి తీసుకోలేదు. చూసినైతే చూశాను. మనం కొనకపోయినా అలా చూస్తే తెలిసిపోతుంది అనమాట మనకు రేటు ఎట్లుంటాయి ఏంది అనేది. ఒకవేళ నచ్చితే తీసుకోవచ్చు, లేకుంటే లేదా అన్నట్టు చూసేసామన్నట్టు. ఇంకా బ్యాంగిల్స్ అలా చూశారు కానీ ఇంకా బ్యాంగిల్స్ మనం ఎప్పటికప్పుడు మ్యాచింగ్ అని తీసేసుకుంటాం కదా, పిల్లలకేమీ బ్యాంగిల్స్ నచ్చలేదు. ఇక్కడ మినీ కుకింగ్ చేసే వాళ్ళకి చూడండి, స్టెప్ బై స్టెప్ గిన్నెలు వచ్చేసి చాలా బాగున్నాయి. అన్నీ చిన్న చిన్నగా ముద్దుగా అనుకున్నాము యూట్యూబ్లో మినీ కుకింగ్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి అని చెప్పేసి. సో మేమైతే ఇలా బాగా జాతర అంతా తిరిగి ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ 100 రూపీస్కి 4 అంట. ఇవి ఏవైనా తీసుకోవచ్చు, 100 రూపీస్కి 4 అని చెప్పేసి బోర్డు పెట్టారు. ఇంకా ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి చూసాము కానీ ఏమీ తీసుకోలేదు. సో ఇలా అయితే మేము జాతర అంతా తిరిగేసాము అన్నమాట.
ఎలా ఉంది? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.